ఒత్తిడి తేవాలి, అది మేధావులైనా ప్రజా సంఘాలైనా ఎవరైనా ఒత్తిడి ఉండాలి అనేది మీరు అంటున్నారు సార్. కానీ అదే ఒత్తిడి తీసుకొచ్చినటువంటి బెల్లి లలితను రాజ్యం చంపింది, ఆకుల భూమయ్యను రాజ్యం చంపింది, గద్దర్ను రాజ్యం చంపింది అని కూడా మీరే చెప్పారు. ఇప్పుడు కూడా గత కొన్ని రోజులుగా నరేంద్ర మోడీ పాలనలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బహిరంగంగా దాడులు జరుగుతున్నాయి. ఆనాడు నయీం లాంటి గ్యాంగుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రభుత్వాలే లలితకను ముక్కలుగా నరికి చంపిరో ఈరోజు పోలీసు వాహనాల్లో దాడులు చేసి కొడుతున్నారు, బయట యూనివర్సిటీలలో మాట్లాడుతున్నటువంటి కవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దాడులు జరుగుతున్న క్రమంలో మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఈ దాడుల్ని ప్రభుత్వాలే దగ్గరుండి పెంచి పోషిస్తున్నప్పుడు మరి మాట్లాడే గొంతుకలు ముందు, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీకు స్టూడెంట్గా ఉన్నటువంటి కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జైలు పోయింది. ఉద్యమంలో జైలు పోవడం అనేది అది ఉద్యమకారంగా చెప్పుకోవచ్చు. కానీ ఉద్యమం తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా రైతుల గురించి మాట్లాడేందుకు బేడీలేసి తీసుకుపోయినటువంటి రోజుల్లో మనం చూసినాం. ఈ క్రమంలో ఈ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద ఇదే రకమైనటువంటి దాడులు చేస్తూ పోతే వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? లేదంటే దీని మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ ఏకతాటి మీదకి వచ్చి ఈ దాడులను ఖండిస్తూ మాట్లాడలేకపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అయితే సహజంగా సమాజంలో మధ్యతరగతి వర్గం అనేది సమాజ మార్పులో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ మధ్యతరగతిలో మేధావులు ఉంటారు. అయితే ఈ మధ్యతరగతికి కొన్ని భయాలు ఉంటాయి. కుటుంబం, సామాజిక గౌరవం, రాజ్యం, నిర్బంధం, ఇవన్నీ భయాలు ఉంటాయి. ఈ భయాలను ఆధారం చేసుకొని ప్రభుత్వాలు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పేద ప్రజలు, నిరక్షరాస్యులు, వారి గొంతు, వారి ప్రభావం తక్కువ ఉంటుంది. పోరాటం చేయటంలో వాళ్ళు ప్రధాన శక్తులుగా ఉంటారు. ప్రభావం చేయటంలో మధ్యతరగతి వర్గం, మేధావులు ప్రధానంగా ఉంటారు. కనుక ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు కూడా అక్కడ రూసో లాంటి వారు, డిడీరో, మాంటెస్క్యూ వీళ్ళందరూ కూడా ఒక మధ్యతరగతి వర్గం ముందుకొచ్చింది. ఆ మధ్యతరగతి వర్గం ఫ్రెంచ్ విప్లవానికి నాయకత్వం వహించి ఆనాటి 16వ లూయికి వ్యతిరేకంగా పోరాటాన్ని జరిపి ఓడించి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది. అక్కడ జరిగిన పోరాటం ఎమర్జెన్సీ కాలంలో కూడా మధ్యతరగతి ముందుకు రావటం మూలంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకమైన పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మధ్యతరగతి ముందు రావటం మూలంగా ఇక్కడ తెలంగాణ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. అట్లే నక్సలైట్ పోరాట కాలంలో కూడా మధ్యతరగతి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు మధ్యతరగతిగా మేధావులు ఉన్న వాళ్ళు ముందుకు రావటం మూలంగా నక్సలైట్ ఉద్యమం నిర్మాణమై సమాజం మీద ప్రభావం వేసింది. ఎప్పుడైనా వీళ్ళ ప్రభావం పెద్దది. సో ఇది పాలకులకు తెలుసుగా, ఇది నరేంద్ర మోడీకి తెలుసు, ఇది కేసీఆర్కి తెలుసు, ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఎవరికి తెలియకుండా లేదు. ఈ మధ్య తరగతి కదిలితే మన పీఠాలు కదులుతాయని వాళ్ళకి ఎరుక. అందుకోసమే మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేసి ఒక రకంగా చంపేయటం. గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని, కల్బుర్గి లాంటి వాళ్ళని, బండార్క్ లాంటి వాళ్ళని ఓపెన్గా హేతువాదం గురించి, వాళ్ళేమి రాజ్యం గురించో, సామ్యవాదం గురించో, కమ్యూనిజం గురించో, విప్లవం గురించో మాట్లాడలే. పాపం మనుషులు శాస్త్రబద్ధంగా జీవించండి అని అడిగారు వాళ్ళని. శాస్త్రబద్ధంగా ఆలోచించండి. సమాజాన్ని మూఢనమ్మకాలతో మీరు ఈ సమాజాన్ని నింపకండి, పక్కదారి పట్టించకండి. శాస్త్రంగా ఒక సైంటిఫిక్గా ఆలోచనను, టెంపర్ను పెంచండి రాజ్యాంగబద్ధంగా అని చెప్పారు. అట్లాంటి వాళ్ళని సహించకుండా చంపేశారు. ఇక ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న వాళ్ళను ఊపా కేసులు పెట్టి జైల్లో పడేశారు. ఇట్లా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమం అంతా. అందుకోసమే భయానక వాతావరణం అనేది కల్పించారు, దేశంలో ఉంది. దీని నుంచి ఎప్పుడో ఒకసారి సమాజం బయటపడుతుందనే విశ్వాసం ఉంది నాకు. ఆ విశ్వాసమే లేకపోతే అసలు సమాజం బతకదు. కోపర్నికాసు భూమి గురించి మాట్లాడితే చంపేశారు కదా, కానీ కోపర్నికాసు చెప్పిన సత్యం అబద్ధం కాలే. ఆనాడు ఒక్కరిని చంపేశారు, కానీ వాళ్ళ కోపర్నికాసు సత్యాన్ని చెప్పేటటువంటి కోట్లాది మంది తయారయ్యారు. గెలీలియో కళ్ళు పీకేశారు. ఇట్లా మనం ఎంతమందినైనా చెప్పుకోవచ్చు. సోక్రటీస్ చంపేశారు, జైల్లోనే చంపేశారు. అందుకోసమే సత్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. సత్యం సత్యమే, యూనివర్సల్ ట్రూత్ అది. ఆ సత్యం కోసం నిలబడిన వాళ్ళని నువ్వు చంపొచ్చు, భయపెట్టొచ్చు తాత్కాలికంగా. కానీ ఎప్పుడో ఒకసారి ప్రభంజనం వచ్చినప్పుడు ఆ ప్రభంజనంలో అందరూ కొట్టుకపోతారు. హిట్లర్ లాంటి వాడు, ముస్సోన్ లాంటి వాడు, హిట్లర్ లాంటి వాడు, పెద్ద అమెరికన్, అంత పెద్ద అమెరికన్, ఒక చిన్న దేశం వియత్నాం, చిన్న దేశం అది, ఒక జిల్లా అంత ఉంటుంది. అంత పెద్ద అమెరికన్ ముప్పు తిప్పలు పెట్టి ఓడించింది. ఇవాళ ఇజ్రాయెల్ వెనుక మొత్తం ప్రపంచంలో అగ్రదేశాలన్నీ ఉన్నాయి.
కానీ పాలస్తీనా ఉన్నటువంటి ఒక చిన్న వర్గం హోరావరి పోరాటం చేస్తూ ఉంది. అంత పెద్ద రష్యాని ఆ దేశం ఎదుర్కొంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్క దేశాలు ఒక్కొక్క చోట చిన్న దేశాలైనా సరే తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. పోరాడటం అనేది జీవి యొక్క లక్ష్యం. మనం ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ చీమ ఇట్లా ఉందనుకోండి, దాన్ని ఇట్లా టచ్ చేస్తే అది పరిగెత్తుకుంటూ పోతుంది. ఎందుకంటే తనని తను కాపాడుకోవడానికి. అవసరమైతే అది మనల్ని కరుస్తుంది. ఏదైనా సరే ఒక సాలె పురుగు పరిగెత్తుతుంది తనను తను రక్షించుకోవడానికి. కనుక సమాజం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి పెరిగినప్పుడు, నిర్బంధం పెరిగినప్పుడు, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సామూహికంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది అనే ఒక విశ్వాసం నాకున్నది. ఆ ప్రజల తిరుగుబాటులో ఈ నియంతృత్వాన్ని అమలు చేసే వాళ్ళందరూ కూలిపోక తప్పదు, కాలిపోక తప్పదు.